హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా ఇంతకుముందు భారతదేశ ఉనికి, భారతదేశ విస్తీర్ణం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము విత్ కోడ్స్ సహా. ఇప్పుడు అతి ఎక్కువ జనాభా కలిగిన దేశాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం ఇండియా. ఇండియాలో ఎక్కువ ఎవరున్నారు? హిందువులు. నెక్స్ట్ చైనా, బౌద్ధ మతస్థులు. థర్డ్ అమెరికా, క్రైస్తవులు. ఇండోనేషియా, ముస్లిమ్స్. ఫిఫ్త్ ప్లేస్ బ్రెజిల్. సిక్స్త్ పాకిస్తాన్, ముస్లిమ్స్. బంగ్లాదేశ్, ముస్లిమ్స్. అతి ఎక్కువ జనసాంద్రత గల దేశం, ప్రపంచంలో అతి ఎక్కువ జనసాంద్రత గల దేశం ఏంటంటే బంగ్లాదేశ్. ప్రపంచ జనాభాలో భారత జనాభా 17.5% ప్రపంచ జనాభాలో మొత్తంలో. ఇండియా ఉత్తర దక్షిణ మధ్య దూరం, ఉత్తరాన దక్షిణాన మధ్య దూరం ఎంత? 3214 కిలోమీటర్స్. ఇట్లా ఉత్తరాన దక్షిణాన చూస్తే ఇండియాకి తూర్పుకి పడమరకు మధ్య దూరం 2933 కిలోమీటర్స్. అంటే తూర్పుకి పడమరకు మధ్య దూరం 2933 కిలోమీటర్స్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భారతదేశపు చిట్ట చివరి ప్రదేశాలు. ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఇట్లా మ్యాచింగ్స్లో అడుగుతారు. చిట్ట చివరి పాయింట్స్. ఉత్తరాన కిల్కిదావన్, ఇది లడఖ్లో ఉంటుంది. దక్షిణాన కన్యాకుమారి, దీన్ని ఇందిరా పాయింట్ అంటారు, పర్సన్ పాయింట్, తమిళనాడు. తూర్పున పూర్వాంచల్ పర్వతాలు, ద్వీపు పర్వతాలు, తాలు పర్వతాలు అరుణాచల్ ప్రదేశ్లో ఉంటాయి. ఇవి తూర్పున పూర్వాంచల్ పర్వతాలు, వీటిని దీపు పర్వతాలు, తాలు పర్వతాలు అంటారు. పడమరాన రాన్ ఆఫ్ కచ్, గుజరాత్. ఇది చాలా ఇంపార్టెంట్.